అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. ఒకటి కొంచెం సెన్సేషనల్ గా కేస్ మన దగ్గర హనుమకొండ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఇది. ఇది బేసికల్గా ఇంతకుముందు మనకి మ్యాన్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇది వచ్చింది. సో అది ఒరిజినల్గా అది ఎఫ్ఐఆర్ ఉండే. సో అది ఇప్పుడు కన్వర్ట్ అయ్యి అది ఇప్పుడు మర్డర్ కేసుకి కన్వర్ట్ అయింది. సో దీంట్లో బేసికలీగా ఒరిజినల్గా ఏముండేది అంటే సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఆయన మిస్ అయ్యిండు, తప్పిపోయిండు. సో ఆయన ఆచూకీ దొరకలేరినట్ల కంప్లైంట్ వస్తే సో దాంట్లో ఇంతకుముందే దర్యాప్తు మొదలు పెట్టినాము. సో దర్యాప్తు చేస్తూ దాంట్లోనే మనకి ఇన్వెస్టిగేషన్లోనే కొన్ని క్లూస్ వచ్చినాయి దట్ ప్రాబబ్లీ అది మర్డర్ అట్లా జరిగినట్టు ఉంటుంది. సో ఆ క్లూజ్ని మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చేస్తే ఇది తెలిసిపోయింది దట్ ఇది క్లియర్ కట్ ఒక మర్డర్ కేసే ఉంది. సో ఆ మర్డర్ కేసులో వచ్చేసి ఇప్పుడు 6 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 6 నిందితులు వివరాలు వచ్చేసి ఇందులో ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో భాషా బోయిన శ్రీనివాస్ అని, ఆయన 40 సంవత్సరాలు. ఇతను యాక్చువల్గా ములుగ్ జిల్లాలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు దివిలి సాయి అని, ఇతనిది 27 సంవత్సరాలు. ఇతను ఆటో డ్రైవర్గా ఉన్నాడు, ఇక్కడ మన హనంకొండలోనే నడుపుతుంటాడు. దాని 3వ ఆయన వచ్చేసి ఆలో తరుణ్ కుమార్ ఎలియాస్ పాండు అని, ఇతనిది 31 సంవత్సరాలు. ఇతనిది కూడా హనంకొండ. 4వ ఆయన వచ్చేసి అఖిల్ నాయక్ అని ఉన్నాడు, సభావత్ అఖిల్ నాయక్. ఇతనిది ఖానాపూర్ మండల్ ఉంది. ఇతనిది కూడా 31 సంవత్సరాలు, కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. 5గురు వచ్చేసి బడవత్ రాజు అని, ఇతనిది కూడా లోకల్ హనంకొండ. ఇతనిది 39 సంవత్సరాలు. ఇతను కూడా ఆటో డ్రైవర్గా ఉన్నాడు. దెన్ 6వ అక్యూజ్ ఆమె లేడీ ఉంది, ఆమె పేరు వచ్చేసి చిట్టం నిర్మల అని, ఆమెది 40 సంవత్సరాలు. బేసికలీ వాజేడు ములుగు జిల్లా నుంచి ఉంది, హౌస్ వైఫ్గా ఉంది. సో బేసికల్గా దీంట్లో ఎట్లా టోటల్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది అంటే, ఇది A1 ఎవరితో ఉన్నాడు శ్రీనివాస్ అని కానిస్టేబుల్ ములుగు జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇతను 2009లో డిపార్ట్మెంట్లోకి వచ్చిండు. సో తర్వాత ఇతను అక్కడ డ్యూటీ చేస్తూ ములుగు జిల్లాలోనే డ్యూటీ చేస్తూ వెంకటాపూర్ వాజేడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది, అక్కడ డ్యూటీ చేస్తూ ఈమె లేడీ తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదో వేరే ఏదైనా ల్యాండ్ సంబంధించిన ఏదో కేసుకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసింది. సో అప్పుడు ఆమెతోటి ఇతనికి పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను అట్లాగనే కంటిన్యూ చేసిండు. సో కంటిన్యూ చేస్తూ వాళ్ళది ఏదో ఫిజికల్గా కూడా సెక్సువల్గా కాంటాక్ట్ అది కూడా డెవలప్ అయినట్టు ఉంది. సో దాని తర్వాత అక్కడ లోకల్లో అది కంప్లైంట్ చేస్తే లేడీ తరఫు నుంచి దాని ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి అథారిటీస్కి కంప్లైంట్ చేస్తే ఇతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అది సస్పెన్షన్ రివోక్ అయ్యి అప్పటి నుంచి ములుగ్ వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. కానీ అది సస్పెన్షన్ విషయంలో ఇప్పుడు ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సాయి ప్రకాష్ అని, ఇతను ఆ లేడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ అది కంప్లైంట్ చేయడం, అది విషయం ఇతను మైండ్లో పెట్టుకున్నాడు దట్ ఇతని వల్ల నేను సస్పెండ్ అయినా అని. సో ఖచ్చితంగా ఏదో చేస్తా అని అప్పటి నుంచి ఇతను మైండ్లో ఉంది. సో అదే నేపథ్యంలో ఇప్పుడు ఇదే నెల 15వ తారీఖు నాడు నిర్మల ఎవరైతే A6 ఉన్నది ఆ లేడీ, ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో దూరంలో ఎవరికి ఇది మెడికల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, మనది వరంగల్ జిల్లాకి. సో ఇక్కడికి దాంతోపాటు ఈయన డిసీజ్ ఎవరైతే ఉన్నాడో సాయి ప్రకాష్, వాడు కూడా వీళ్ళతో పాటే వచ్చిండు. సో ఈమె నిర్మల అప్పుడు కానిస్టేబుల్కి కాల్ చేసి చెప్పింది దట్ ఈయన కూడా ఇక్కడికి వచ్చిండు, సో ఏదైనా చేసుకోవచ్చు అని అట్లా. సో ఆ ఆపర్చునిటీ చూసుకొని ఇతను శ్రీనివాస్ ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చిండు, హనుమకొండకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ఇతను ఇంతకుముందు ఇక్కడే మన వరంగల్ కమిషనరేట్లోనే పని చేశాడు కాబట్టి ఇక్కడ కొన్ని పరిచయాలు ఇతనికి ఆల్రెడీ ఉన్నాయి.
ఇతను దివిలి సాయి A2కి కాంటాక్ట్ అయ్యిండు. దెన్ అరుణ్ కుమార్ అలియాస్ పాండుకి కాంటాక్ట్ అయ్యిండు. దట్ ఇట్లా ఉంది సంగతి, మనిషిని చంపేది ఉంది అని అట్లా కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా మిగతా వాళ్ళు ఎవరైతే A4 A5 ఉన్నారు అఖిల్ దెన్ రాజు, వాళ్ళని కూడా కాంటాక్ట్లో తీసుకొని వీళ్ళు ఒక టీం లాగా తయారు చేసుకొని ఇతను డిసీజ్డ్ వ్యక్తి రాత్రి అది ఎవరైతే నోన్ పర్సన్ హాస్పిటల్లో ఉన్నారో ఆయనకి మొత్తం అది రాత్రి చూసుకున్న తర్వాత రాత్రి 10:30కి ఇతను ఇంటికి పోతున్నప్పుడు అతనికి మధ్యలో వచ్చి వాళ్ళు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు హసన్పర్తి విలేజ్ దగ్గర అక్కడ కొంచెం బయట రిమోట్ ఏరియాకి వెళ్ళి అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ కొట్టి అతన్ని స్ట్రాంగులేషన్ చేసి, అంటే చున్నీతో దాన్ని సాల్వాతో అట్లా స్ట్రాంగులేషన్ చేసుకొని అక్కడ అతనికి చంపడం జరిగింది. తర్వాత వాళ్ళు అది బండి ఎక్కడెక్కడ తిరిగారు మొత్తం అది ఎన్ష్యూర్ చేసిన తర్వాత దట్ ఇతను ఖచ్చితంగానే చనిపోయిండు అని. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, అంటే సిద్దిపేట్ కమిషనరేట్ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ ఒక జిల్లేడు గడ్డ అనే ఊరు ఉంది. అక్కడ ఊరు దగ్గర ఒక బావిలోని అది వాళ్ళు అతని బాడీని అక్కడ పడేశారు, సో దట్ ఎవరికి కూడా గుర్తు రాకుండా ఉంటుంది అది. దెన్ అక్కడ నుంచి వాళ్ళు మన కమిషనరేట్లోనే వేలేరు మండలికి వచ్చి అతనికి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఏదైతే బట్టలు ఉన్నాయో ఇక్కడికి వచ్చి వాళ్ళు కాల్ చేశారు. తర్వాత వాళ్ళు అతనికి డిసీజ్కి ఏదైతే కార్ ఉందో అది కూడా ఇక్కడ మన కమిషనరేట్లోనే అది ఏషియన్ మాల్ సినిమా అనే ఉంది, అక్కడ వాళ్ళు పార్క్ చేసి వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. సో ఇది కేసుని మొత్తం వాళ్ళు ఎవిడెన్స్ని ఎట్లా మొత్తం హైడ్ చేసుకోవడానికి ఎట్లా ప్లానింగ్ చేశారు. దెన్ దాంతో పాటుగా ముందే ప్లానింగ్ చేసుకొని వీళ్ళు మర్డర్ చేశారు కాబట్టి సో వాళ్ళ మీద అది కాన్స్పిరసీ కేసు కూడా అది పెట్టడం జరిగింది. సో కాన్స్పిరసీ, దెన్ ఎవిడెన్స్ హైడింగ్, దెన్ అది మర్డర్, దెన్ కిడ్నాపింగ్, దెన్ ఇవన్నీ సెక్షన్స్ కింద వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని అరెస్ట్ ఇప్పుడు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్ అది సీజ్ చేయడం జరిగింది, అది అక్యూజ్ ఏవాంది ఉంది. అట్లాగే 2 ఆటోస్, 2 మోటార్ సైకిళ్ళు, 5 మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే నా శ్రీనివాస్ ఎవరైతే A1 ముఖ్య ముద్దాయి ఉన్నాడు, ఇతని దగ్గర ఒక ఎయిర్ పిస్టల్ కూడా ఇక్కడ ఉంది, సమక్షంగానే ఉంది. ఇది ఎయిర్ పిస్టల్ కూడా ఇతను పెట్టుకుంటాడు తన దగ్గర. సో అది కూడా విచారణ చేస్తాము, అది దేని కోసం వాడిండు, ఏదైనా ఎవరికి బెదిరించినాడా, ఇది ఏమైనా చేశాడని అది కూడా విచారణ చేస్తాము. అట్లాగే ఒకటి నక్కలు ఎవరితో పంచ్ తోటి ఏదో ఇక్కడ మన వేళ్ల మీద అది వేసుకొని ఎవరినాకి పంచ్ కొట్టి ఎవరినాకి ఇంజరీ చేయవచ్చుని అట్లాంటి ఒకటి చిన్నది వెపన్ లాగా అది కూడా అతని దగ్గర రికవరీ చేసినాము. సో అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అది అంతా కూడా టోటల్గా డీటెయిల్గా వెరిఫై చేసుకొని ఇది కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ చేసేటట్టు మనము అది కంప్లీట్ చేస్తాము. సో బేసికల్గా అది కేసులో మన డీసీపీ ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ సెంట్రల్ జోన్ అంకిత్ ఆయన ఆధ్వర్యంలోని, అట్లాగే మన ఏసీపీ హనంకొండ దేవేందర్ రెడ్డి, దెన్ ఇన్స్పెక్టర్ హనంకొండ సతీష్, వాళ్ళు అంత తొందరగా ఈ కేసుని డిటెక్ట్ చేశారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే మన దగ్గర ట్రైనీ IPS మనాన్ గారు ఉన్నారు. సో ఇది కేసు ఇన్వెస్టిగేషన్ 100% పకడ్బందీగా ఉండి కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ రావాలని ఆ ఉద్దేశంతో వారికి ఇది ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.